తుంటి ఎముక నొప్పికి చాలా కారణాలు ఉంటాయి. అన్నిటికన్నా సర్వసాధారణమైన కారణం ఏమిటంటే ఆస్టియో ఆర్థరైటిస్, అంటే తుంటి ఎముక అరిగిపోవడము. ఇది ఎక్కువగా ఎక్కువ 50-60 దాటాక ఆర్థరైటిస్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మెయిన్ కారణం ఎక్కువగా బరువు పని చేయడం, లేకపోతే బాడీ వెయిట్ కొంచెం హెవీగా ఉండడం వలన జరుగుతుంది. సో దీనికి సింపుల్ సొల్యూషన్ ఏమిటంటే వెయిట్ తగ్గడము, ప్లస్ రెగ్యులర్గా హిప్ స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజెస్ చేయడము. అది కాకుండా బోన్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి కాల్షియము, విటమిన్ డి పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం. సెకండ్ కామన్ రీజన్ ఏమిటంటే ఆస్టియోపోరోసిస్ ఆర్ ఆస్టియోమలేసియా అని అంటాం. ఇందులో కాల్షియము, విటమిన్ డి తగ్గిపోవడం వలన కూడాను తుంటెమిక బాధతోని చాలామంది సఫర్ అవుతుంటారు. సో దీనికి మళ్ళీ సొల్యూషన్ ఏమిటంటే ఆ బోన్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి సరైన కాల్షియము, విటమిన్ డి ఉన్న ఆహారాలు కాకుండా పోస్ట్ మెనోపాజల్ విమెన్, అంటే 50-55 ఇయర్స్ దాటిన తర్వాత లేడీస్లోనే ఎస్పెషల్గా ఎక్స్ట్రా కాల్షియం సప్లిమెంట్స్, అది కాకుండా కొన్ని సందర్భాల్లో ఇంజెక్షన్లు కానీ ట్యాబ్లెట్స్ కానీ తీసుకొని ఆ బోన్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి మనకు వీలవుతుందన్నమాట. ఇలాంటప్పుడు ఈ ఎక్సర్సైజులు కూడా ఈ పెయిన్ రిలీఫ్కి తోడ్పడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ హిప్ పెయిన్ బ్యాక్ నుంచి కూడా రేడియేట్ అవుతుంది. అంటే వెన్నుపూసలోనూ ఏమైనా అరుగుదలు ఉన్నా, అందులోనూ ఏమైనా నరం కంప్రెస్ అయిపోయినా సరే ఆ నొప్పి నడుము నుంచి తుంటెముక వరకు పాకుతుందన్నమాట. సో ఇలాంటి సందర్భాల్లో వెంటనే మనం ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ చేసి అసలు పెయిన్ హిప్ నుంచే వస్తుందా లేదంటే స్పైన్ నుంచి వస్తుందో మనం ఫస్ట్ నిర్ధారణ చేసుకొని స్పైన్ ప్రాబ్లం ఏమైనా ఉంటే దాన్ని అప్రోప్రియేట్గా ట్రీట్ చేయడం వలన ఈ హిప్ పెయిన్ నుంచి విముక్తి పొందవచ్చు. హిప్ పెయిన్ రాగానే వెంటనే డాక్టర్ని సంప్రదించి ఎక్స్రేలు కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ, ఇంకా వేరే రకమైన రక్త పరీక్షలు ఏవైనా ఉంటాయో అవి చేయించుకొని అసలు అది ఏవాస్కులర్ నెక్రోసిస్ అన్న కండిషన్ ఉందా లేదా, ఉంటే ఏ స్టేజ్లో ఉంది అని ఫస్ట్ నిర్ధారణ చేస్తే దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇనీషియల్ స్టేజెస్లో అయితే మందుల ద్వారా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే భారీ పనులు చేయకుండా, ఎక్కువ బరువులు ఎత్తకుండా, ఒబీస్గా ఉన్న వాళ్ళు బరువు తగ్గడానికి ఏదైనా కృషి చేసి, దాంతోపాటు స్మోకింగ్, ఆల్కహాల్ ఏమైనా అలవాట్లు ఉంటే ఆ అలవాట్లు మార్చుకొని స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ నుంచి దూరంగా ఉండి ఈ ట్యాబ్లెట్స్ బోన్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడడం వలన ఈ హిప్ ఏవియన్ కండిషన్ నుంచి మనం కొన్నాళ్ళ వరకు ఉపశమనం పొందవచ్చు అనమాట. సో ఒకవేళ అది ఏమైనా ప్రోగ్రెస్ అయితే ఆపరేటివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది కోర్ డీకంప్రెషన్ కానీ రిప్లేస్మెంట్ సర్జరీ వరకు కూడాను ఒక్కోసారి దారితీస్తుంది. నేను ఇప్పుడు చెప్పిన కండిషన్సే కాకుండా కొంచెం ఏజ్ బారైన వాళ్ళలో ఏంటంటే బోన్ వీక్గా ఉండడం వలన చిన్న ఫ్రాక్చర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని హిప్ ఫ్రాక్చర్స్ అంటాం. ఈ హిప్ ఫ్రాక్చర్స్ అయ్యేటప్పుడు పేషెంట్కి ఏమిటంటే ఒక్కోసారి చిన్న క్రాకే ఉన్నప్పుడు నడిచేస్తుంటారు. ఏమాత్రం చిన్న నొప్పి వచ్చినా వెంటనే ఎక్స్రే చేయించుకొని అసలు ఫ్రాక్చర్ ఉందా లేదన్నది రూల్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎల్డర్లీ పేషెంట్స్లోన హిప్ ఫ్రాక్చర్స్ అయితే దానికి సరైన ట్రీట్మెంట్ ఆపరేటివ్ ట్రీట్మెంటే ఉంటుంది. సర్వసాధారణమైన కారణాలు ఏమిటంటే ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ లేదంటే ఆస్టియోమలేసియా, ఇంకా ఫ్రాక్చర్స్, కొన్ని సందర్భాల్లో హిప్ ఏవాస్కులర్ నెక్రోసిస్. ఇవి అన్నిటికన్నా కామన్ కండిషన్స్ అనమాట ఈ హిప్ పెయిన్కి. సో వీటికి సరైన ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ప్లస్ లైఫ్ స్టైల్లోన రెగ్యులర్ ఎక్సర్సైజులు చేయడం, వెయిట్ పెరగకుండా ఉండడం, అవసరమైతే కొన్ని ఎక్స్ట్రా బోన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వలన ఈ పెయిన్ నుంచి రిలీఫ్ పొందడానికి వీలవుతుంది.